ఏంట్రో ఇందాక నుంచి చూస్తున్నాను బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ రండి రండి కోటేశ్వరరావు గారు. ఇందు ఈయన క్వార్టర్ కోటేశ్వరరావుని, అదే కోటేశ్వరరావుని ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఈ ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్షన్ ఇస్తుంటారు. గాంధీ గారు అంటారు, చిన్నికి తల్లైనా తండ్రైనా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో హలో ఏంటమ్మా హలో. మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేనెలా చూడగలనండి, నాకు కళ్ళు కనిపించవు. అడుగో మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్సా? ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, వీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 minute బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యెత్తండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం. నిజానికి నాకే ఉద్యోగం లేదు. పెద్ద సింగర్ని కావాలని హైదరాబాద్ వచ్చాను. అవకాశం దొరక్క బతకడం కోసం కేబుల్ టీవీలో పనిచేస్తున్నాను. నిన్న నేను డబ్బిస్తుంటే వద్దన్నావని, నేను డబ్బున్నవాడిని వీళ్ళు అబద్ధం చెప్పారు. ఇవాళ నువ్వు సడన్గా ఇంటికి వచ్చేసరికి నిజం తెలిస్తే బాధపడతావని అదే అబద్ధాన్ని మెయింటైన్ చేశారు. వీళ్ళని అపార్థం చేసుకోకు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. చచ్చా, ఇందులో సారీ చెప్పడానికే ఉంది? నా దగ్గర నిజం దాచడానికి ఇంత తెలివిగా అబద్ధాలాడుతూ పాపం వాళ్ళెంత ఇబ్బంది పడ్డారో తలుచుకుంటే నవ్వొస్తోంది. నాకు చూపు లేదని అందరూ సానుభూతి చూపించి అనుక్షణం నా లోపం గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే నాకు కోపం. నాకు దేన్నైనా సాధించగలననే నమ్మకం ఉంది. చిన్ని, మనిద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని మీ స్నేహితులు అబద్ధాలు చెప్పినందుకు, వాళ్ళు చెప్పినవి అబద్ధాలని నిజాయితీతో నువ్వు చెప్పినందుకు మీరందరూ నాకెంతో నచ్చారు. చిన్ని, నీకు తెలిసి అద్దెకి ఇల్లేదైనా ఉందా? ఏ? నిన్న నేను నీతో ఒక్క మాట చెప్పినందుకు ఇంటి ఓనర్ని చిత్తక్కొట్టావు. దానికి సంతోషమే. కాని ఆ కోపంలో వాడు 1 గంట టైమిచ్చి ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఒక ఇల్లుంది, కానీ కాస్త ఇరుగ్గా ఉంటుంది. మన మనసు విశాలంగా ఉండాలే కాని ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు. నాకేం అభ్యంతరం లేదు. రేయ్, ఇందుతో వెళ్ళి సామాన్ పట్టండ్రా. అలాగే. వినాయక, మన ఫ్లవర్ గార్డెన్కి వెళ్దామా? స్వామి వినాయక, నాకు స్టేజ్ మీద పాట పాడే ఛాన్స్ రాకపోయినా నా పాటకు ఆ ఛాన్స్ ఇచ్చావు. అందుకు కృతజ్ఞతగా ఈ పూలు నీ దగ్గరకు తీసుకొచ్చి పూజించాలి. కానీ నిన్నే ఈ పూల మొక్కల మధ్యకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ పూలు చూడు, చాలా అందంగా అమాయకంగా నవ్వుతున్నట్లేవు. వీటిని కోద్దామంటే అవి నా వైపు బాధగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా అమ్మ ఊరి నుండి ప్రేమతో పంపించిన మొక్కలివి. ఇవి కళకళలాడుతుంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ పూలను కోయలేకపోతున్నాను. సో ప్రతి ఉదయం శ్రమ అనుకోకుండా నా కోసం నువ్వే ఈ పూల మధ్యకు వచ్చావనుకో, సరదాగా షికారుకు వచ్చినట్టు నీకు రిలీఫ్గా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే? స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని? ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఓరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్యా. కొంచెం కంట్రోల్ అవ్వు, కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు, ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏం లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది.
ఇప్పుడు ఆ టైం లేదు. అన్న అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి అంతే. దీన్నేమంటారా బావా? హెల్పింగ్ బ్రోకరేజింగ్ అని చెప్తారు. రేయ్ నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది వేసావని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటున్నా, తర్వాత చూస్తున్నావు. పదండి. పద. ఏ రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి ఎలాంటి పనులు కొత్త? మరమండ మట్టాలు పొసంగా చూసావా నువ్వు పాడిన పాటకి ఎంత అప్లాస్ ఉందో. కంగ్రాచులేషన్స్ ఇందు, రాత్రి ప్రోగ్రామ్ లో చాలా బాగా పాడా. థ్యాంక్ యూ ఇందు, ఇప్పుడే వస్తాను. నువ్వంత బాగా పాడతావని మేము అసలు అనుకోలేదే. మొత్తానికి ఒక్క రోజులోనే కాలేజ్ స్టార్ అయిపోయేవే. అందరూ నీ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ క్రెడిట్ అంతా ఆ చిన్నికే దక్కాలే. అతని పాట నేను పాడితేనే ఇంతగా మెచ్చుకుంటున్నారే. అతనే పాడుంటే ప్రోగ్రామ్ ఇంకెంత బాగుండేదో. దిగులు పడకే, ఈసారి మన కాలేజ్ ఫంక్షన్ కి ఎలాగైనా సరే అతన్ని తీసుకొచ్చి పాడిద్దాం, సరేనా? సరే. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరేయ్ బావా, ఆ జెండాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? ఏయ్ అటు చూడండి. వాంటెడ్ అనిత 3rd BSc శ్యామ్. ఏ అనిత చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గాని ఈ పలక రాయబారం ఏమిటే? నీ ప్రియుడు విరహాబాద్ లో ఉన్నట్టున్నాడే, వెళ్ళి పలకరించరా. ఇందు ఒక్క నిమిషం. ఇలాంటి ఖతర్నాక్ ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో. లవ్వు 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 అని అల్లాడితే చాలదు, దాన్ని సక్సెస్ చేసుకునే ఐడియాలు కూడా కావాలి. అది సరే బాసు, ఇంతకీ అమ్మాయి వస్తుందంటావా? ఆ పిల్ల అక్కడ ఉంటే తప్పకుండా వస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళ చెప్పులు వస్తాయి, పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఏ శ్యామ్, ఏంటి పలక రాయబారం? అనిత, సంగీత్లోకి కొత్త పిక్చర్ వచ్చింది. నూన్ షోకి 2 టికెట్లు తీసుకొచ్చాను, త్వరగా బయలుదేరు. నాకు రావడం కుదరదు. అబ్బా, రావడం కుదరదంటే ఎలా? బ్లాక్ లో 200 పెట్టుకున్నాను. అంత రష్ గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎందుకు? మనం వెళ్ళే సినిమా చూడ్డానికా? అయ్యో. సరే సరే, నువ్వు వెళ్ళి థియేటర్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే సార్, మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవద్దు. చిన్న బహుమానం. ఏంటా బహుమానం? అది ఈ డబ్బు. ఒరే బావా, నువ్వేదో సమాజ సేవ అన్నావని ఈ పనికి ఒప్పుకున్నాను రా. వీడు డబ్బులిచ్చి నిజంగా నన్ను బ్రోకర్ చేసేలా ఉన్నాడు. అసలు వీడిని రికమెండ్ చేసి నిన్ను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. చిన్నికి వాళ్ళ అమ్మ మన లెటర్ పంపించి ఉంటది. నాకు 100 ఇవ్వాలి. మస్తా నీకెంత ఇవ్వాలి? 150. నాడా నీకెంత? నాకుదా 170 అప్ప. ఆలస్యం ఎందుకు దోకండి. రేయ్, మన చిన్నికి మనీ ఆర్డర్ వచ్చినట్టుంది, రండ్రా. వదలండ్రా. చెప్పేది మీకే. చిన్ని వదలండి. చెప్పేది మీకే. వదలండ్రా. చిన్ని ఆగండి రా, ఉండండి, ఇస్తాను, ఆగండి. రే వదలండి. నాడార్, ఒక స్ట్రాంగ్ సూపర్ డస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాన్న. హార్లిక్స్ ఇచ్చే. నాకు కాఫీ టీలు అస్సలు పడవు బాబు. సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను.